హలో అందరికీ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చికెన్ని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ మొత్తం పోయాక అందులో మన రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో నూరిందైతే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, హోల్ గరం మసాలా పొడి, అలాగే ఆచివారి బిర్యానీ మసాలాని కూడా మన చికెన్కి సరిపడు మేము ఒక గరిటెడు వేస్తున్నాము, మాకు సరిపోతుంది అని. మీ టేస్ట్ని తగ్గట్టు కూడా వేసుకొని అందులో కాస్తంత ఆయిల్, అలాగే చెక్క, లవంగాలు, సాజీరా, హోల్ గరం మసాలాను కూడా వేసి అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏంటో దంచుతుంది మా మరదలు. ఈ బిర్యానీ మా మరదలు చేసిందనమాట. అదేంటో కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఆ దంచినది కూడా అందులోనే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయను కూడా కట్ చేసి పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ వేసిన తర్వాత పెరుగుని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఒక 5 మినిట్స్ పాటు శుభ్రంగా కలుపుకోవాలి. ఇది మనం కలపడంలోనే ఉంటుంది. ఎంతసేపు చికెన్ నానితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. శుభ్రంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బాస్మతి బియ్యం తీసుకొని, మనకు చికెన్కి తగ్గట్టుగా బాస్మతి బియ్యం తీసుకొని వాటిని కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కాస్తంత ఆయిల్, మన చికెన్కి సరిపడా ఆయిల్ని వేసుకొని, మనం ఇందాక చికెన్ మ్యాగ్నేట్ అవ్వడం కోసం కూడా ఆయిల్ వేసాము, ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, ఆయిల్ వేడయ్యాక ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో చాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఆనియన్ వల్లే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. వాటిని పెట్టినప్పుడు మాత్రం మర్చిపోకుండా కరెక్ట్గా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కాస్తంత ఆనియన్ని ఉంచి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు అందులోనే వేసి ఉడికించుకోవాలన్నమాట. మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చికెన్ మ్యాగ్నేట్ అవ్వడం కోసం అందులో ఆల్రెడీ ఉప్పు, కారం, రుచికి సరిపడేవి అన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి జస్ట్ చికెన్ని ఆ ఆయిల్లో వేసుకొని ఉడికించుకోవడం మాత్రమే. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ వాటర్ వచ్చేంత వరకు మాడకుండా ఉండడం కోసం స్టార్టింగ్లో కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత చికెన్ వాటర్ వదులుతుందనమాట. ఇప్పుడు ఈ చికెన్ ఉడికేటప్పుడు మనం దాని మీద కొత్తిమీర, పుదీనా చికెన్ ఉడికేటప్పుడు వేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది అనమాట. చికెన్లో మనము వాటర్ని మాత్రం అసలు యాడ్ చేయలేదు. చూడండి, కొద్దిగా వాటర్ వదులుతుంది. చికెన్ ఎప్పుడైనా వాటర్ వదులుతుంది, అందుకే లో ఫ్లేమ్లో పెట్టడమే చాలా మంచిది. ఇప్పుడు మనము బియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకున్నాం కదా, అందులో హాఫ్ నిమ్మకాయని మనం చికెన్లో పిండుకున్నాము. ఇప్పుడు మిగిలిన హాఫ్ నిమ్మకాయని ఈ నానబెట్టిన బియ్యంలో కూడా పిండుకొని, అలాగే హోల్ గరం మసాలా, బగారా ఆకు, మొత్తం అన్ని బగారా బిర్యానీకి సరిపడా అన్ని మసాలా కూడా వాటర్లోనే యాడ్ చేస్తున్నాము. అలాగే ఆచివారి బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేస్తున్నాము. కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా 4-5 కట్ చేసి అందులోనే యాడ్ చేసేస్తున్నాము. అలాగే మిగిలిన కొత్తిమీర, పుదీనాని కూడా మనము వాటర్లోనే వేసేస్తున్నాము. ఇంకా వాటర్లో మనము ఇందాక నూరి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా కొద్దిగా వేస్తున్నాము. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. బాస్మతి బియ్యం వండేటప్పుడు ఎప్పుడైనా ఎక్కువగా కలపకూడదు. చికెన్ చూసారా ఎంత బాగా వాటర్ వచ్చిందో. ఒక్కసారి వేడైన తర్వాత కలిపి వదిలిపెడితే సరిపోతుంది. చికెన్లో వాటర్ వెళ్తున్నాయి. చికెన్ని మాత్రం కంప్లీట్గా ఉడకనివ్వాలి, కానీ రైస్ని మాత్రం ఒక 70% ఉడికితే సరిపోతుంది. చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికినా తినగలుగుతాం, కానీ రైస్ అలా కాదు కదా, మెత్తగా అయితే తినబుద్ధి కాదు. అందుకని 70% ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన బిర్యానీకి సరిపడా పెద్ద గిన్నెని తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి లేయర్లుగా 70% ఉడికిన రైస్ని అడుగున వేసి దాని మీద చికెన్ ఒక లేయరు, మిగిలిన రైస్ని వేసి ఇంకొక లేయర్, అలాగా లేయర్లుగా మనం బిర్యానీ
బిర్యానీని రెడీ చేసుకోవాలన్నమాట. చిల్లుల జాలీని తీసుకోవడం వలన మనకు వాటర్ అనేవి రాకుండా రైస్ మాత్రమే వస్తుంది. చూస్తున్నారా మీరు వీడియోలో, వాటర్ని రాకుండా చిల్లుల జాలీని తీసుకొని మేము రైస్ని తీస్తున్నాము. ఈ విధంగా మీరు కూడా లేయర్లుగా వేసుకోండి. ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల మనము బిర్యానీని దమ్ చేసేటప్పుడు ఆ వాటర్ వల్ల ఇంకెక్కువ ఉడికిపోతుంది రైస్ అనమాట. మనం ఆల్రెడీ 70 or 80% ఉడికించుకుంటాం కాబట్టి వాటర్ లేకుండా చికెన్లో ఉండే జ్యూసీకే రైస్ ఉడికిపోతుంది. అందుకని వాటర్ లేకుండా బియ్యం అనేది తీయాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ని వేసుకొని మిగిలిన గ్రేవీని మొత్తం లాస్ట్లో పైన వేసుకుంటే సరిపోతుంది. మనం ఆ గ్రేవీని వేయడం వల్లనే రైస్లో మాత్రం వాటర్ లేకుండా తీసి పెట్టుకోవడం వల్ల బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనము ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైన వేసుకోవాలి. అలాగే కాస్తంత నెయ్యి, ఇందాక మిగిలిన చికెన్ గ్రేవీని కూడా మొత్తం వేస్తున్నాము. కొద్దిగా మేము కలర్ని కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. కొత్తిమీర, పుదీనా, అలాగే కాస్తంత ఫుడ్ కలర్ని కూడా వేస్తున్నాము. ఎందుకంటే బిర్యానీకి మంచి కలర్ వస్తుందని. మీరు మాత్రం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెంక పెట్టి ముందుగా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మొత్తం బిర్యానీని దానిపైన పెట్టేసి మేమైతే ఒక వాటర్ బిందెని పెట్టాము. మీరు మాత్రం ఏదైనా బరువుగా ఉన్న వస్తువుని పెడితే సరిపోతుంది. మేము ఒక నీళ్ళ బిందెని పెట్టామన్నమాట. ఈ విధంగా దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా మీరు కూడా, వేడిగా గుమగుమలాడే మా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.